ఇద్దరం ఇష్టపడ్డాం. అతను అన్మ్యారీడా మ్యారీడా? అతను అన్మ్యారీడ్ మేడం. ఇప్పుడు ఏమైంది మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు ఏంటంటే తను ఇప్పుడు మా ఇంట్లో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. నాకు పాప ఉంది. పాపకి కూడా తెలుసు మా ఇద్దరు రిలేషన్. బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. మీరు ఓపెన్ అయి చెప్పలేదు? నేను ఎప్పుడు చెప్పలేదు. బట్ తను ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. సో తను మా పాప ఏంటంటే వాళ్ళ నానమ్మ హాలిడేస్కి ఊరేకి వెళ్ళేది. ఇప్పుడు హాలిడేస్కి వెళ్తూ ఉంటారు కదా నానమ్మ ఊరు, అలా వెళ్ళినప్పుడు తను మా ఇంటికి వచ్చేవాడు. మాకు అంటే ఫిజికల్ గా ఉండేది ఇద్దరికి. సో మేము అది క్యారీ ఆన్ చేస్తూ ఉండేవాళ్ళము. సో తను ఏంటంటే మా ఇంట్లోనే ఉండిపోయేవాడు. మా పాప కూడా అంటే పికప్ డ్రాప్ చేస్తూ ఉండేవాడు. మా పాపను కూడా బాగా చూసుకుంటూ ఉండేవాడు. తనకి ఏమైనా కావాలన్నా చూసుకోవడము, తను కొనివ్వడము, తను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం, ఇవన్నీ చేసేవాడు తను. సో అలా నేను నమ్మాను. తర్వాత ఏంటంటే ఒకరోజు తను నాకు షాక్ ఇచ్చారు వీళ్ళిద్దరు కలిసి. ఏం జరిగింది? నేను యాక్చువల్గా మేమిద్దరము ప్లాన్ చేసుకున్నాము, మ్యారేజ్ చేసుకుందాం అంటే ఇంక 1 year ఇంకా అంటే మేము ఇంకా కలిసి ఉన్నాం కానీ ఇంకా థాట్స్ ఫ్యూచర్ లో ఉన్నాయి కానీ ఇంకా మాకు ఇంకా జరగలేదు. సో వీళ్ళిద్దరు ఏంటి వన్ డే నాకు షాక్ ఇచ్చేసారు. వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని వచ్చేసారు. ఓహో, అదే నాకు ఫుల్ షాక్ అన్నమాట. చాలా నమ్మాను తన్ని. మా ఆస్తి అంతా నమ్మి రాసి ఇచ్చేసాను ముందే అతనికి. అదేంటి అలా ఎలా ఇస్తారు అసలు? పెళ్లి అంటే కాకుండా నేను అతన్ని చాలా ఎలా నమ్మాను నమ్ముతారంట? మేడం. నేను చేసిన తప్పు అదే ఇక్కడ. ఇప్పుడు అతనికి ఏమేమి రాసిచ్చారు మీరు? అతనికి ల్యాండ్ రాసిచ్చాను మేడం. నేను నమ్మకంగా అయితే నేను ల్యాండ్ రాసిచ్చాను. బట్ నా పాప పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, గోల్డ్ ఉంది. నా పాపకి మ్యారేజ్ తర్వాత రాసిద్దామని దానికి పేరు మీద ల్యాండ్ కూడా రాశాను నేను. సొంత తండ్రి లేకపోతే తల్లిదండ్రులే పిల్లలకి వాళ్ళ తదనానంతరం చెందాలని రాస్తుంటే మీరు పెళ్లి కూడా కాకుండానే ముందుగా ఆయనకి ఆస్తి ఎలా రాసేస్తారు? నేను నమ్మాను మేడం అతన్ని. నా భర్త తర్వాత నేనే అన్ని అనుకొని దాన్ని నమ్మాను నేను, అందుకే రాసిచ్చాను. మీకు ఆ మధ్యలో ఎప్పుడు అసలు అనుమానమే కలగలేదా అతను ఇలాంటి వ్యక్తి అని? లేదు మేడం. నా కూతురికి ఇలా మ్యారేజ్ చేసుకొని వచ్చేంత వరకు నాకు తెలియదు వీళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతుందని, నా కూతుర్ని కూడా మోసం చేస్తున్నాడని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే నేను వచ్చాను. మీద కేరింగ్ తీసుకుంటున్నాడు అనుకున్నాను కానీ నేను ఇలా చేస్తున్నాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీ అమ్మాయి కూడా ప్రమాదంలో ఉందని మీ ఉద్దేశం? అవును మేడం. తనని సేవ్ చేయాలి, నా ఆస్తి నాకు కావాలి. అతను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యాడా, డబ్బుకి అట్రాక్ట్ అయ్యాడా, రెండు ఉన్నాయనుకుంటున్నారా మీరు? తను ఒక మోసగాడు మేడం. ఇప్పుడు మా పాపని యూజ్ చేసుకుని వదిలేస్తాడు. నాకైతే నమ్మకం లేదు అసలు. సో అలాంటి వాళ్ళ నుంచి నా కూతురు నేను రక్షించుకోవాలి. ఆ చిన్నపిల్ల కాబట్టి దానికి ఏం తెలియదు, ఇప్పుడు అలానే ఉంటుంది. బట్ యాజ్ ఏ మదర్ గా నేను సేవ్ చేసుకోవాలి నా పాపని. ఏంటి ఎగ్జాక్ట్ గా మీరు ఎలాంటి సొల్యూషన్ కోరుకుంటున్నారు? అదే మేడం, మా ఆస్తి అంతా మాకు రావాలి, మా పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి, నా పాపని నేను సేవ్ చేయాలి. అంటే అలాంటి మోసగాళ్ళ దగ్గర ఉంచడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోకుండా షీ స్టార్టెడ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్ విత్ హిమ్. అక్రమ సంబంధాన్ని, ఆమె సహజీవనాన్ని ఆమె కొనసాగించింది చూడండి. మ్యారేజ్ పోయి లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి వచ్చింది ఈమె. అది తప్పు, సెకండ్ తప్పు. ఇంకా మూడోది, ఆమెకున్నటువంటి ఆస్తుల్ని, ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఇద్దరు బిడ్డలకి ఇవ్వాల్సినటువంటి ఆమె ఆస్తిని కూడా వాడికి ఇవ్వడము ఆమె చేసినటువంటి మూడో తప్పు. నాలుగో తప్పు, వయసులో ఉన్నటువంటి ఒక మగవాడితోని వయసులో ఉన్నటువంటి తన కూతుర్ని అన్నిటికీ ఈ అమ్మాయిని చూసుకోమని అప్పచెప్పడము ఆమె చేసినటువంటి నాలుగో తప్పు. తల్లితోని సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడంటే ఆ బంధాన్ని భార్యాభర్తల బంధం అంటారా లేదా అక్రమ సంబంధం అంటారా? అంటే ఖచ్చితంగా అక్రమ సంబంధమే అనాలి. ఎందుకంటే తల్లితో అతనికి ఉన్నటువంటి సంబంధాన్ని అతని తండ్రి స్థానంలో నిలబడుతుంది కానీ భర్త స్థానంలో నిలబెట్టేటటువంటి అవకాశం లేదు. అటువంటి వ్యక్తితోని శారీరక సంబంధంతో కూడినటువంటి వివాహం చేసుకోవడం అన్నది అక్రమ సంబంధమే కానీ దాని వివాహం అనేటటువంటి పరిస్థితి లేదు. అయితే చట్టపరంగా వాళ్ళిద్దరూ చేసుకున్నటువంటి దాన్ని వివాహం అని అనొచ్చుగాక, కానీ ధార్మికంగా సామాజికంగా చూస్తే అది అక్రమ సంబంధంగానే మనము పరిగణించాల్సినటువంటి విషయం. నిజం చెప్పండి, స్త్రీకి స్త్రీయే శత్రువు అని ఎప్పుడు పెద్దలు అంటూ ఉండేవారు. అవి ఇటువంటి కేసుల్లో నిజమేమో అని అనిపిస్తుంటది. ఆ అమ్మాయి ఎవరికి అన్యాయం చేసింది? ఇటు తల్లికి అన్యాయం చేసింది, తనకు తాను అన్యాయం చేసుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోని తల్లికి అంటే జయమ్మకి అతనేంటో తెలుసు కాబట్టి అటువంటి వాడి దగ్గర నుంచి తన కూతుర్ని రక్షించాలి అని కోరుకోవడంలో తప్పులేదు. అసలు అటువంటి బంధం కరెక్ట్ అయినటువంటి బంధం కాదు.
ఇప్పుడు రేపేదో ఆస్తులన్నీ లాక్కొని కూతుర్ని రోడ్డు మీద వదిలేస్తాడు అనే భయం కంటే కూడా అసలు వాళ్ళకిద్దరికి ఉన్నటువంటి నీచమైనటువంటి సంబంధానికి ఒక ఎండ్ పెట్టాలి అనేటటువంటి ఆలోచన ఆమెకు రావడంలో తప్పులేదు, ఆ దిశలో ప్రయత్నించడంలో కూడా తప్పులేదు. వాళ్ళ జీవితాలు సక్రమమైన మార్గంలో మళ్ళా నిలదొక్కునేటటువంటి ప్రయత్నం చేయడంలోని మనం సఫలీకృతమైతే తప్పకుండా ముగ్గురు జీవితాలు, ముఖ్యంగా తల్లి కూతుళ్ళ జీవితాలు బాగుండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈమె చూసిన తర్వాత వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే ఏమిటంటే ముఖ్యంగా అవసరాలు అంటే అవసరవాది ఆశావాది అనేటువంటిది ఉంటుంది. ఆమెకు ప్రస్తుతానికి అవసరంతో నీడ్ అనేటువంటి దాంతో తక్కువ వయసు ఉన్నా కూడా నమ్మింది. ఇక్కడ నేనేమంటాను, మీరు బాగా ఓవరాల్ గా గమనిస్తే ఏం జరిగిందంటే, నేను కూతురు అండ్ రాజేష్ వీరికి ఈమె ముఖ్యం కాదు. ఈమెకు కానీ ముఖ్యమని అనుకొని ఉంటే వీళ్ళు అలా చేసి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే తల్లినే దూరం చేసుకోవాలి, తల్లికి బాధ కలిగినా చాలు, పోయినా పర్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఇన్ దేర్ మైండ్ షీ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ వాల్యూ. రాజేష్ కు ఉండకపోవచ్చు, కనీసం కూతురికైతే ఉండాలి కదా కొంచెం. కూతురుకు ఒకవేళ ఉంటే తల్లిని దూరం చేసేటువంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది, వారి కుటుంబానికి ఇంట్రడ్యూస్ చేసింది. నేనంటాను ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పగడ్బందీగా ఇద్దరు మాత్రము ఈమెను దూరం చేసుకోవాలని అనుకుంటున్నారు. వీరి మాట వినాలని కూడా అనుకోరు. ఒకవేళ ఆస్తి దొరికింది కదా హాయి అనేటువంటి దాంట్లోనే ఇద్దరు ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం. ఎగ్జాక్ట్లీ. అండ్ తల్లి పట్ల ఆమెకి ఏం బాధ్యత ఉందండి, తల్లి పట్ల ఏం ప్రేమ ఉన్నది. అదే తల్లి చూడండి ఎలా విలవిల్లాడుతున్న కూతురు బ్రతికించుకోవాలి అని చెప్పేసి, ఏదైనా కాపాడుకోవాలని. షీఈస్ నాట్ జెలస్. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారని ఇక్కడ జలసీ కాదు, వదిలిచ్చి నాతో ఉండాలని చెప్పేసి కోరుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ దట్ షీ విల్ యాక్సెప్ట్ రాజేష్. ఇప్పుడు వచ్చేస్తే విడిపోతే రాజేష్ ఆమె యాక్సెప్ట్ చేయదు. చేస్తారండి మీరు ఆయన? వాడు నీచుడని ఆమెకు అర్థమైపోయింది. ఆమె చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే కదా. మరి నా కూతుర్ని రక్షించుకుంటే చాలు అన్నది. మరి ఆ బాధ్యత అమ్మాయికి కూడా ఉండాలి కదా. నా తల్లి అనేటటువంటి బాధ్యత ఆమెకు లేదు. అది చాలా దురదృష్టం. మన అమ్మాయితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ఒకసారి రాజేష్ తప్పకుండా. నమస్కారం. చాలా సంస్కారంగా నమస్కారం అయితే చెప్పారు, కానీ మీరు చేసిన పనులు అయితే మాకైతే అనిపించలేదు ఇప్పటి వరకు మేము విన్న దాని ప్రకారం. మీ ముగ్గురు మధ్య ఏం జరిగిందో మీకు తెలుసు కదా. తెలుసు. ఓకే, మీరు దాన్ని సమర్థించుకుంటున్నారా? నాకు ఓకే అనిపిస్తుంది మేడం. ఎలా ఓకే అనిపిస్తుంది అంటే ఏం ఓకే అనిపిస్తుంది? ఒక తల్లి కూతుళ్ళతోని శారీరక సంబంధం పెట్టుకోవడం ఓకే అనిపిస్తుందా? లేదు మేడం, నేను కావాలని అడగలేదు కదా, ఆవిడే నన్ను పిలిచి మరి. ఓకే, ఆమె పిలిచింది, ఆమెతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నావు. పెట్టుకుని ఆమె కూతురుతో కూడా పెట్టుకుంటావా? అది నీకు ఓకే అనిపించిందా? అది ఆవిడ ఇష్టపడింది మేడం. లేదు, కూతురుతో కూడా ఉండని చెప్పింది ఆవిడ. ఈవిడ చెప్పలేదు మేడం, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడింది. ఎవరు? ఇప్పుడు అమ్మాయి ఇష్టపడింది, ఇద్దరు నన్ను అంటే ఇష్టపడ్డారు. రేపు నీ కూతురు నేను ఇష్టపడుతుంది, కూతురుతో ఉంటావా? అలా ఎలా ఉంటాం? ఏం మాట్లాడుతున్నావయ్యా? నీకు తప్ప అనిపించలేదు అంటున్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు మాట్లాడే మాటలో. వెళ్ళి రోడ్డు మీద ఎవరు నిలబడి మాట్లాడు, ఏం చెప్తారో. ఇప్పుడు తల్లితో ఉన్నప్పుడు అమ్మాయి మీ మీద తెలుసో తెలియకో ఏదన్నా ఉన్నా మీరు చెప్పాలి కదా, తిరిగి చెప్పాలి కదా. నేను ఫస్ట్ చెప్పడానికి ట్రై చేసినా కానీ అమ్మాయి వినిపించుకోలేదు మేడం. వినిపించుకోకపోతే పళ్ళు రాలగొట్టాలి, అంతేగాని నువ్వు ఎంతమంది ఆడవాళ్ళు వస్తే అంతమంది ఆడవాళ్ళతో ఉంటావా? అది ఇంకా సమర్థించుకుంటున్నావు. తలదించుకోవాల్సిన పని. నేను లైఫ్ కోరుకోలేదు మేడం, కానీ ఈవిడ నాతో లైఫ్ కోరుకో. ఓకే, ఏదైనా అయ్యింది కదా, నువ్వు కోరుకోలేదు, తర్వాత ఆమె కోరుకుంది, తర్వాత నువ్వు కూడా ఆమెతో కలిసే ఉన్నావు కదా. ఇప్పుడు కూడా మాట మారుస్తున్నాడు మేడం. నాతో ఉన్నప్పుడు ఇద్దరు బానే ఉన్నాడు, ఇద్దరం కలిసే ఉన్నాం అని చెప్పాడు, ఇద్దరమే ఉన్నాము. లేదు మేడం, నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు? ఆమె నువ్వు కోరుకోలేదు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాను. ఎందుకు పిలిచింది? మైక్ వంట చేయమని పిలిచిందా? ఎందుకు పిలిచింది? వంట చేయమని పిలిచిందా నిన్ను? దేనికి పిలిచింది? దేనికి పిలిచింది? ఇప్పుడు దేనికి పిలిచింది అని అడుగుతున్నా, వేరే మాట్లాడద్దు. దేనికి పిలిచింది? అది ఆమెను కూడా అడగాల్సింది మేడం. ఆ తర్వాత ఆమెను అడుగుతాను, నువ్వు చెప్పు సమాధానం. నిన్ను అడుగుతున్నా, చెప్పు దేనికి పిలిచింది? ఆవిడ మామూలుగానే పిలిచింది ఫస్ట్. మామూలుగానే అంటే మామూలుగా ఏం చేస్తున్నావు రాజేష్, ఇలా ఇంటి దగ్గరికి వస్తా. అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్పాలి? మేడం బాగున్నాను, ఏదో పని చేస్తున్నానని చెప్పాలి. అంతేగాని వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఆమె బెడ్ మీద పడుకుంటావా? అక్కడి వరకు వెళ్ళాలంటే ఆవిడ యాక్సెప్ట్ చేయాలి కదా. అదే కదండి, ఆమె యాక్సెప్ట్ చేస్తే నువ్వెందుకు యాక్సెప్ట్ అయ్యావని అడుగుతున్నా. నీ బుద్ధి ఏమైంది? పిలిచినప్పుడు మీకేమైంది? ఇప్పుడు చెప్తున్నారు కదా యాక్సెప్ట్ చేస్తే వచ్చేస్తారా? అక్కడి వరకు ఎవరు పిలవమన్నారు మిమ్మల్ని? నేనైనా మేడం నన్ను పిలవండి, నేను ఖాళీగా ఉన్నాను చెప్పమని నేను చెప్పానా? నేను చెప్పలేదు కదా. నాతో ఉండమని నేను చెప్పానా?
మీకు ఇష్టమే కదా మీరే ఉన్నావు. చెప్పారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఇష్టమే కెమెరా కదా మాట నువ్వు ఉన్నావు, మార్చుకోవడం ఇప్పుడు కాదు. మాట మార్చొద్దు. మొదట మ్యారేజ్ ప్రపోజల్ ఎవరు పెట్టారు? అంటే మీ ఇద్దరు చేసుకుందామన్న ప్రపోజల్ తనే ఇష్టం అని చెప్పాడు మేడం నాకు. నేను ఇష్టమని నా చుట్టూ తిరిగాడు, ఇప్పుడే మాట మారుస్తున్నాడు. తనంతట తనగానే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా ఆ. అని పెళ్లి చెప్పాడు. చేసుకుంటా అన్నాడా? కలిసి ఉందాము, ఫ్యూచర్ ఉంటుంది మనకి అని చెప్పాడు తను. లేదంటే నేను ఎందుకు ఇష్టపడతాను, నాకంటే చిన్నవాడిని. 100% నేను బిలీవ్ చేస్తున్నాను జయమ్మ వర్షన్ ని. ఎందుకంటే ఆయన ఓపెనింగ్ స్టేట్మెంట్ నాకేం తప్పు అనిపించలేదు అని అంటున్నాడు. తల్లి కూతుళ్ళతోని అక్రమ సంబంధం పెట్టుకొని నాకిదేం పెద్ద తప్పు అనిపించట్లేదు అని అంటున్నాడు. ఇంకోటి వాళ్ళే ఇద్దరు ఆడవాళ్ళు ఆయన మీద పడ్డారని మాట్లాడుతున్నాడు. నిజంగా అమ్మాయికి ఏమైనా ఆత్మాభిమానం అంటే వచ్చి చెంప పగలగొట్టాలి. అంటే ఆడవాళ్ళు అంత చులకనగా ఉన్నారా ఆయనకి? మరి ఇంతకీ ఆవిడ ఆస్తి రాసిచ్చారు, అప్పుడేంటి మరి? అప్పుడు మీరు ఎలా తీసుకున్నారు? ఏమీ లేదన్నప్పుడు ఎలా తీసుకున్నారు మేడం ఆస్తి? ఆవిడ ఇష్టంగా రాసిచ్చింది మేడం అది. ఎవరు రాసిచ్చినా సంబంధం తీసేసుకుంటారా లేని ఒక ఆస్తి? వ్యక్తికి ఆవిడ ఎలా రాసిస్తారు? నేను డైరెక్ట్ గా అడగలేదు మేడం. నాకు నీ ఆస్తి రాసి నేను నా దగ్గర పెట్టుకుంటాను, నేను చూసుకుంటానని నేను అడగలేదు. నువ్వు చాలా బుద్ధిమంతుడు బాబు, నువ్వు బుద్ధుడివి. నువ్వు ఏది అడగవు, అన్ని ఆటంతట అవే వచ్చి పడిపోతూ ఉంటాయి నీకు. ఆడవాళ్ళు నీ మీద పడిపోతారు, ఆస్తులు వచ్చి నీ మీద పడిపోతాయి. అంతే కదా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే కదా మేడం. ఆవిడే అన్ని విధాలుగా ఆవిడే చేసింది, ఆవిడే సరే, నీకు రమ్మన్నది. చట్టం కూడా నీ మీద పడుతుంది, జైలు కూడా నీ మీద పడుతుంది. చూడు ఎలా ఉంటుందో. మీరు- ఇవ్వాలి నువ్వు. మీరు నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలి నీ కదా సైడ్ మేడం. నుంచి చాలా ఆలోచించే చెప్తున్నాము, నిన్ను సేవ్ చేయడానికే చెప్తున్నాము. నువ్వు మేము చెప్పింది చేయకపోతే జైల్లో ఉంటావు. అదే సొల్యూషన్. మేమిద్దరం చేసుకున్నాం మేడం, మా లైఫ్ బాగుండాలని. నీ లైఫ్ బాగుండాలన్నప్పుడు వాళ్ళ అమ్మతో పెట్టుకోకూడదు అక్రమ సంబంధం. అది ఆమె తప్పు మేడం. ఆవిడే పిలిచి మరీ పెట్టుకున్నది మేడం. అవును, అదే పెట్టుకుంటే చెప్తున్నా నువ్వు కదా. ఉన్నావు కదా, ఇద్దరికి ఇష్టపడే ఉన్నాము. అదే కదా చెప్తున్నాను నేను. నువ్వు నాకు డైరెక్ట్ గా మ్యారేజ్ ప్రపోజల్ చేయలేదు కదా నువ్వు ఇప్పుడు. ఎందుకు చేయలేదు? మనం అనుకున్నాం కదా మన ఇద్దరు చేసుకుందామని. నా కూతురు నాతో ఉన్న వాళ్ళు ఎవరన్నా నా నువ్వు కూతురుతో కరెక్ట్ గా ఉంటారా? ప్రపోజల్ పెట్టి మ్యారేజ్ చేసుకుందాం అంటే నేను మ్యారేజ్ కాదని చేసుకుందామని చెప్పాను, నువ్వు యాక్సెప్ట్ చేసావు. అవును, నువ్వు కరెక్ట్ గా యాక్సెప్ట్ చేసావు పెట్టలేదు. కాబట్టి నా ఇంటికి వచ్చావు. నువ్వు ఫిక్స్ చేయలేదు మ్యారేజ్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేయకపోతే ఇప్పుడు నా కూతురుతో ఉంటావా? నీ కూతురు నన్ను బుద్ధి లేదా? ఇష్టపడింది వద్దాను అలా నేను. ఇష్టపడితే పెళ్లి నేను చేసుకుంటారా? నీతో ఉంటే నా లైఫ్ అయిపోతుంది కదా. ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా? నీతో ఉంటే నా లైఫ్ ఎవరు అక్కడితో ఇష్టపడ్డా పెళ్లి అయిపోద్ది. చేసుకుంటావా? బుద్ధి లేదా నీకు? ఉంది నీతో కదా. నీతో ఉంటే నా ఉందా లైఫ్ లేదా? అక్కడితో అయిపోద్ది. నాకు బుద్ధి ఉంది బుద్ధి కాబట్టి ఉందా నేను నీ లేదా? కూతురికి లైఫ్ ఆ, ఇద్దామని సరే చేసుకున్నా. సరే, నాకు ఇప్పుడు నా కూతురుని వదిలే. ఇప్పుడు ఆస్తున్న వదలాలి, ఎందుకు వదలాలి? ఎందుకు వదలాలి ఏంటి? ఇప్పుడు నన్ను వదిలేసావు, రేపు నా కూతురుని ఎందుకు వదలవు ఏంటి? మాకు Notice లైఫ్ ఏంటి? ఉంది, మాకు లైఫ్ ఉంది. ఎందుకుంది లైఫ్? నాకు అసలు నీది నమ్మకం అక్కడితో లేదు నీ అయిపోయింది మీద. లైఫ్. మాకు ఎందుకు ఉన్నది కదా. అయిపోయింది? ఎందుకు అయిపోయింది? ఎవరైనా లైఫ్ స్టార్ట్ చేయాలనే ఉంటారు. ఎందుకు అయిపోయింది లైఫ్? నీ కూతురికి నేను తిరిగి లైఫ్ మరి నా ఇచ్చాను. వెనక చుట్టూ తిరిగినప్పుడు లేదా నీకు? ఈ సంవత్సరం అంతా ఎందుకు తిరిగావు నా చుట్టూ? పిలిచిందే నువ్వు. రాజేష్ ఖాళీగా ఉన్నావా, ఇంటికి రా, పిలిచిందే పిలిస్తే నువ్వు. వచ్చేస్తావా? సినిమాకి వెళ్దాం, నువ్వు కాఫీ డేకి వెళ్దాం. స్కిప్ అవ్వాలనుకుంటే ఏదైనా చెప్పి స్కిప్ అవ్వచ్చు. నా చుట్టూ ఎందుకు తిరిగావు? నన్ను ఎందుకు డ్రాప్ చేసావు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకు ఇష్టం లేకపోతే రావద్దు కదా. నువ్వు పిలిస్తేనే వచ్చాను కదా. అది పిలిస్తే వస్తావు కదా, అంటే ఇష్టం ఉన్నట్టే కదా అక్కడ అర్థం. ఎందుకు వచ్చావు? అప్పుడు నేను నీ మీద ప్రేమతో రాలే. మరి ఎందుకు వచ్చావు? మన అంటే ఇప్పుడు మాకు నా colleagues- కూతురు మీద కూడా ప్రేమ లేదైతే, లేదని XYZ ఎవరన్నా అయితే లేదు. అంతేనా? ప్రేమ మరి ఉంది కాబట్టి ఏముంది? నేను నీ కూతురు పెళ్లి చేసుకున్నా. ఏంటి లేదంటే నీ proof కూతురు and ఎందుకు లైఫ్ ప్రేమ ఇస్తాను నేను అనేది పెళ్లి proof? చేసుకుని? నువ్వు ఒక మోసగాడివి. నేను చెప్తున్నాను కదా, నన్ను మోసం చేసి నా కూతురు కూడా మోసం చేస్తావు అంతే. నేను మోసగాన్ని కాదు, నువ్వు నాకు నమ్మకం మోసగాడివే. ఉంది. నేను మేడం, మోసగాన్ని నాకు కాదు. నా కూతురికి ఈడ వద్దు మేడం, వదిలేయండి. నాకు నా ఆస్తి నాకు కావాలి, నా కూతురికి నన్ను సేవ్ చేయండి, నా కూతురిని నాకు ఇచ్చేయండి. తప్పకుండా నీ కూతురికి ఈయనకి ఉన్నది ఏదో భార్యాభర్తల సంబంధం అని ఆయన అనుకుంటున్నాడా? తండ్రి కూతురుల సంబంధం. ఆయన ఏదో లైఫ్ మాట్లాడుతున్నాడు. ఇచ్చాను లైఫ్ ఇచ్చాడు. ఏం లైఫ్? ఆమె కుంటిది గుడ్డిదా నువ్వు లైఫ్ ఇవ్వడానికి? ఏం లైఫ్ ఇచ్చావు? ఆస్తి తీసుకొని నువ్వేంటి లైఫ్ ఇచ్చేది? వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసావు. ఏమో మాట్లాడుతున్నావు చాలా. ఇంత తాపత్రయపడుతున్నారు కదా, ఒకసారి మీ అమ్మాయితో మాట్లాడదాం, ఏమంటుందో. నెంబర్ చెప్పండి. ఎక్కడ మేడం? వాళ్ళ నంబర్లు కూడా మార్చేశారు. అతన్ని అడగండి నంబర్ కూడా. ఇప్పుడు మీ అమ్మాయి కాంటాక్ట్ లో లేదు? లేదు మేడం. ఆహా, నెంబర్ చెప్పు. హలో హలో, మాట్లాడేది ఎవరండి? మేము కార్యక్రమం నుంచి చేస్తున్నాం. యాంకర్ చందన మాట్లాడుతున్నాను. ఇక్కడ లాయర్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. అందుకంటే ముందుగా మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు మీ మదర్ జయమ్మ గారు ఇక్కడ కూర్చుని మాకు చాలా విషయాలు చెప్పడం జరిగింది మీ భర్త గురించి, మీరు అనుకుంటున్న మీ భర్త గురించి. ఓకే. సో రాజేష్ గురించి ఆవిడ చెప్పే కంప్లైంట్స్ మేము ఇప్పటి వరకు విన్నాము. అతను ఒక మోసగాడు అని. వాళ్ళు మోసగాలంటే మీరెలా ఒప్పుకుంటారండి? అతను నా భర్త గురించి మీరు అలా మాట్లాడితే నేను ఒప్పుకోను అసలుకే. తర్వాత కదమ్మా వచ్చింది భర్త. మీ అమ్మ ముందు నుంచి ఉన్నవారు కదా. లీగల్ గా మా ఇద్దరికి మ్యారేజ్ అయిందండి కదండి.
అతని మోసగాడంటే నేనే ఒప్పుకుంటాను. అయితే మీ అమ్మ మోసం చేస్తుంది అంటారా మీరు? మీ అమ్మ మోసగత్త అంటారా మీరు? అంతే కదండి. మరి వాళ్ళిద్దరిలో ఉన్న రిలేషన్ గురించి నాకేం చెప్పకుండా వాళ్ళిద్దరు సీక్రెట్ గా మెయింటైన్ చేసుకున్నారు. అలాంటిది నేనేం చేయగలను? మీ ఇంటికి రావడం, మీరు తరచుగా వాళ్ళని చూడడం, మీకు అన్ని అర్థమయ్యాయి, బయటపడకపోయినా అని చెప్తున్నారు మీ అమ్మ. అవన్నీ నాకు తెలుసండి. తెలిసి కూడా రాజేష్ నా పైన చూపించిన ప్రేమకి, కేర్ కి నేను పడిపోయాను. అతనే నాకు కావాలి. ఒక నిమిషం ఇప్పుడు నా గురించి మాట్లాడండి. అమ్మ, రాజేష్ పేరు మీద మొత్తం అంతా రాసి పెట్టింది మీ అమ్మగారు. దాన్ని ఏమంటారు మీరు? ఎందుకంటే మీ ఇద్దరి ప్రేమ గురించి తెలియదు ఆమెకు. ఇంటికి వచ్చిపోతున్నటువంటి సహ ఉద్యోగి రాజేష్కు తాను రాసిచ్చింది. ఎందుకు రాసిచ్చింది అంటారు చెప్పండి? అది వాళ్ళని అడగాలి కదండి మీరు. నేనే చెప్తాను. వాళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ మధ్యలో నన్ను తీసుకొస్తే నేనేం మాట్లాడతాను? నీకు మ్యారేజ్ ముందుగానే తెలుసమ్మా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉందని? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ నాకు తెలుసు. నాకు క్లారిటీ మా అమ్మగారు నాకు ఇవ్వలేదు. ఒకవేళ తనని మీరు తండ్రిలాగా చూడు అంటే నేను అలా చూసేదాన్నేమో. నాకు క్లారిటీ ఇవ్వకుండా, అతని గురించి ఏం క్లారిటీ ఇవ్వకుండా అంటే అతను నా పైన చూపించిన ప్రేమకి నేను కరిగిపోయాను. మాకేమనిపిస్తుంది అంటే మీరిద్దరు తల్లిని దూరం చేసుకుంటూ ఆమెను దూరం పెట్టి మీరిద్దరు మోసపూర్వకంగా ఆమె ఆస్తి రాయించుకుని మీరు హాయిగా ఉందామని అనుకుంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది మాకు. దీన్ని ఏమంటావు తల్లి? అసలు నిజం చెప్పాలంటే తను నన్ను మోసం చేసినట్టు. మా నాన్నగారు చనిపోయారని చెప్పి తర్వాత ఎవరో క్లోజ్ అయ్యారని చెప్పి తనకి క్లోజ్ అయిపోయి ఫిజికల్ గా రిలేషన్షిప్ పెట్టుకున్నారు మా అమ్మ. మీ తల్లి ఆరోపిస్తున్నట్లుగా నీకు హ్యాండ్ ఇస్తాడు ఫ్యూచర్ లో అని అనుకుంటున్నావా? ఎందుకంటే తల్లి చెప్తుంది. నాకు అలాంటి దురుద్దేశమే లేదు అసలు. నా భర్త నేను బాగా చూసుకుంటే ఆ నమ్మకం అయితే నాకు ఫుల్ గా ఉంది. ఇంతకు ముందు మీ అమ్మగారు కూడా అదే నమ్మకం పెట్టుకున్నారు రాజేష్ మీద. కానీ ఏం జరిగింది మీరు చూసారా లేదా? కళ్ళ ముందే చూసారు. వాళ్ళిద్దరికి ఉన్న ఏజ్ గ్యాప్ లో మా అమ్మగారికి అతన్ని ప్రేమించాలనే ఆలోచన ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అమ్మ, నువ్వు మెచ్యూర్డే కదా అయితే ఇప్పుడు? నువ్వు ఇమ్మెచ్యూర్డ్ గా చేసిన పని కాదు ఈ పెళ్లి కదా? ఇమ్మెచ్యూర్ గా అయితే అస్సలు చేయలేదు. నేను చిన్నప్పటి నుంచి ఎలాంటి భర్త అయితే నాకు కావాలనుకుంటున్నానో అలాంటి లక్షణాలన్నీ రాజేష్ లో నాకు కనిపించాయి. ఓహో. ఇప్పుడు ఒకవేళ తనని భర్తగా ఊహించుకుంటే ఒకవేళ మా అమ్మ అతనితో నన్ను బయటకు ఎందుకు పంపిస్తుంది? తండ్రిగా పంపించారు. ఆవిడ చెప్పింది తండ్రిగా చూసుకుంటున్నాడు అని పంపించారు. అది తను అనుకుంటే నేనేం చేయగలను? తను నాకు ఒక క్లారిటీ ఇవ్వాలి. నాకు ఒక క్లారిటీ అనేది ఏమీ లేకుండా ఇప్పుడు బయటకు పంపించింది. బయటకు పంపిస్తే నేనేమనుకోవాలి? ఒకవేళ తనకైనా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వాలి కదా రాజేష్ కైనా. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్న విషయము, పెళ్లి చేసుకోబోతున్న విషయము దాచి ఎందుకు అలా చేశారు మీరు? దాచాల్సిన పని ఏమైంది? నాకు నమ్మకం లేదు. ఎందుకంటే తను పైశాచికంగా ఆలోచిస్తుంది. ఇప్పుడు తనకి దక్కని రాజేష్ నాకు కూడా దక్కకూడదని చేస్తుందని నా భయంతో మేము బయట పెళ్లి చేసుకొని వచ్చాము. ఓకే, లాయర్ గారు మీరు ఏం మాట్లాడతారు? చాలా గట్టిగా మాట్లాడారు. నేను ఆ అమ్మాయి గట్టిగా మాట్లాడితే నేనేం భయపడేది లేదు. ఏంటమ్మా? నా భర్త నాకు కావాలి, నా ఆస్తి కూడా నాకు కావాలి. సర్లే, నీ భర్త అనే పదం ఉపయోగించకలే గాని, భర్త అనే పదం ఉపయోగిస్తే ఆ పదమే సిగ్గుపడాల్సిన విషయం. కానీ నువ్వు సరే ఏం మ్యారేజ్ అయింది? సరే అయితే అయింది కానీ గట్టిగా మాట్లాడకు. ఏమి నువ్వు ఒకటి మాత్రం నిర్ణయం తీసుకో గట్టిగా. ఏమంటే నీ తల్లి గురించి చాలా మాట్లాడావు, నువ్వు క్లారిటీ లేదు అని చెప్పావు. నీ మాటలోనే 10 అబద్ధాలు దొరికాయి. నా వాళ్ళిద్దరికి ఉన్నటువంటి సంబంధం గురించి నీకు తెలుసు అని చెప్పావు బిగినింగ్లో. తర్వాత తల్లి నాకు క్లారిటీతో చెప్పలేదు అని చెప్పావు. ఏం చెప్పాలి నీ క్లారిటీతో? చిన్నప్పటి నుంచి విను చిన్నప్పటి నుంచి నాకు ఏ లక్షణాలు ఉన్న భర్త కావాలో అటువంటి భర్త లభించాడని. ఏ లక్షణాలు? ఒక 2 ఆడవాళ్లతో తల్లి కూతుడుతో అక్రమ సంబంధం పెట్టుకునేటటువంటి మగవాడు నీకు భర్తగా కావాలని కోరుకున్నావా నువ్వు? ఇదా నీ కోరిక? ఏం చదువుకున్నావు? నీకేం అవసరం లేదు. నీకు సమాజం అవసరం లే. నీకును ఆ రాజేష్కి సమాజం అవసరం లే. ఒక తల్లి బిడ్డల అనుబంధం అవసరం లే. నీకు కావాల్సింది అక్రమ సంబంధం కావాలి. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు. నీకు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ సమాజానికి అవసరం ఉంది. మాట్లాడు. ఇంట్లో ఒక కూతురు పెళ్లికి వచ్చిందని తెలిసి కూడా అవునా? పెట్టినందుకు ఇప్పుడు అనుభవిస్తుంది కదా. పెట్టినందుకు ఆమె అనుభవిస్తుంది, నువ్వు కూడా అనుభవిస్తావు. అర్థమైందా?
నువ్వు కూడా అనుభవిస్తావు, నువ్వు చేసిన మోసానికి నువ్వు కూడా అనుభవిస్తావు. అసలుకే అనుకుంటున్నావు నువ్వు సమాజం గుడ్డిది, ఆ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. అట్లా నేను ఏ ఏదో పని చేసినా సమాజం ఊరుకుంటుందని నువ్వు అనుకుంటే చాలా తప్పు. దానికి ఏంటో చెప్తాం, నీకు ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. ఫోన్ పెట్టే. మీకు ఎందుకంత వ్యతిరేకంగా ఉంది? మీ అమ్మాయి మీరంటేనే పడనట్లుగా మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటైపోయారు కదా మేడం, అందుకని తను అలా మాట్లాడుతుంది. తనకి తెలుసు, ప్లస్ మేము ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుందామని అనుకున్నాం మేడం, మేము అనుకున్నాము. బట్ వాళ్ళిద్దరు చేసుకొచ్చారు, వీళ్ళిద్దరు నాకు తెలియకుండా చేశారు. సో ఇప్పుడు నాకు అతను రాజేష్ కావాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నన్ను మోసం చేశాడు తను. సో రేపు నా కూతురు భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. రేపు తను రోడ్డు మీద పడకూడదని, నన్ను తోసేసినట్టే తను కూడా తోసేయకూడదు అన్నదే నా తాపత్రయం అంతా. తను రక్షించాలి నేను ఇప్పుడు, అందుకే వచ్చాను. నా మెయిన్ పాయింట్ అది. మీరు అనుకునేది అతను ఆస్తి ఏదో తన ఆస్తి కోసమే తీసుకున్న ఉన్నాడు. తర్వాత అవును. వెళ్ళిపోతాడు అంటున్నారు. అంతే. మీరేమంటారు? ఆస్తి గురించి ఉన్నారా? నేనైతే ఆస్తి గురించి కాదు మేడం, మీరే విన్నారు కదా మేడం నా భార్య ఎలా మాట్లాడిందో. నేను ఎలా ఆస్తి గురించి మాట్లాడతాను? అక్కడ పెళ్ళి ఎన్ని రోజులైంది? 3 months అవుతుంది. ఓకే రాజేష్, నీకు ఒక సూటిగా ప్రశ్న. వీరు నీకు ప్రేమ మీద ఇచ్చిండొచ్చు, లేకపోతే ఇంకా నచ్చి ఇచ్చిండొచ్చు ఆ ఆస్తి ఏదైతే ఉందో. ఎందుకంటే వీరు వయసులో ఉన్నటువంటి ఒక స్త్రీ, మీరిద్దరేమో కలిసిపోయారు, మీరేమో హాయిగా ఉంటామంటున్నారు. ఈమెకు వారు రాసిచ్చినటువంటి ఆస్తి, ఒకరు ఆస్తి కోసమే మోసం చేసేటువంటి, దగా చేసేటువంటి వ్యక్తి అని ముద్ర వేసుకునే దానికంటే తిరిగిస్తావా? ఆస్తి అయితే నేను తిరిగి ఇచ్చేస్తాను, అమ్మాయిని మాత్రం అసలు తిరిగి ఇవ్వను. మీరేం సజెషన్ ఇవ్వాలని? నేను 100% ఇటువంటి జడ్జిమెంట్స్ ఇవ్వను. అత్తాళ్ళుళ్ళ అక్రమ సంబంధాన్ని నేను ఏకీభవించలేను, సపోర్ట్ చేయలేను. ఆస్తి ఇవ్వడం అన్నది ఇట్ ఈస్ నాట్ హిస్ మర్సీ, అది ఆమె రైట్. ఆస్తి ఎవరి ఆస్తి ఎవరు తీసుకుంటారు, ఎవరు అర్హులు అవుతారు. ఆమె ఆస్తి ఆమె ఎలా తెప్పించుకోగలదో అలా తెప్పించుకుంటుందో చట్టపరంగా. ఈయన దానం చేయక్కర్లేదు, ధర్మం చేయక్కర్లేదు. ఇంకోటి కూతురు ఇవ్వను అని చెప్పేసి చెప్పడానికి ఈయనెవరు? కోర్టు ఇస్తుంది. సో షీ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ లీగల్ రైట్, లెట్ హర్ ప్రొసీడ్. వినకపోతే జైల్లో ఉంటాడు, ఆ గౌరీ జైల్లో పోయి ఇద్దరు కాపురం చేస్తుంది. ఇద్దరు సపరేట్ సెల్ వేస్తారు, ఇద్దరు కాపురం చేస్తారు అక్కడ. సో మరి అంతా విన్నారు కదా, మీరేమంటున్నారు? ఎలా అనుకుంటున్నారు? సార్ చెప్పిన పాయింట్ నాకైతే ఓకే మేడం. ఆవిడకైతే ఆవిడ ఇచ్చిన ఆస్తి నేను తిరిగి ఇచ్చేస్తాను, కానీ నేను ఇష్టపడి చేసుకున్న అమ్మాయిని నేను తిరిగి ఇవ్వను. ఓకే, మీరేమంటారు? నేను ఒప్పుకోను మేడం. నాతో ఉన్నవాడు నా బిడ్డతో ఎలా ఉంటాడు? ఎస్, తప్పు, అది చాలా తప్పు. సో నాకు నా ఆస్తి కావాలి, నా బిడ్డ ఏంటి సేఫ్గా నాకు కావాలి. ఓకే, మీ మీద ఆధారపడి ఉంది మొత్తానికి. అయితే ఏ నిర్ణయం అయినా వాళ్ళని కలిపి ఉంచాలనుకుంటే అది మీ ఇష్టము. లేదు ఈ సంబంధం నాకు అసలు నచ్చలేదు అనుకుంటే మీరు ప్రొసీడ్ వేనే రాంగ్ మేడం. ఓకే, నువ్వు చేసింది కూడా రాంగ్ అంటుంది సమాజం. ఐ యాక్సెప్టెడ్ సార్, నేను చేసిన తప్పు కాబట్టే నేను మీ యాక్సెప్ట్ చేశాను, మీ దగ్గరికి వచ్చాను. నీ కూతురు కూడా చెప్తుంది నువ్వు రాంగ్ అని. నువ్వే యాక్చువల్ గా మా ఇద్దరి మధ్యలో మంచిగా జరుగుతున్నటువంటి నా వల్ల నా కూతురికి పరిచయం, కానీ నా కూతురికి పరిచయం అయిన వాడితో నేను ఇలా చేయలేదు. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. పరిచయం నువ్వు చేసి నేను నా బిడ్డకి మేమిద్దరం కలిసి ఉందాం, ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకుందామని నేను తీసుకొచ్చాను. కానీ వీళ్ళిద్దరు నాకు తెలియకుండా రిలేషన్ పెట్టుకొని నాకు సర్ప్రైజ్ చేశారు మ్యారేజ్ చేసుకొని.